అమరీషుని సన్నిధిలో అజరామర పెన్నిధికై అమరీషుని సన్నిధిలో అజరామర పెన్నిధికై తరలిరండి ప్రియజనమా బలి పూజను పాల్గొనగా తరలిరండి ప్రియజనమా బలి పూజను పాల్గొనగా ఇది మహాయాగము మహోజ్వలితము మరణ సంఖ్యలు తెగిన నయనోజ్వల ప్రభాతము ఇది మహాయాగము మహోజ్వలితము మరణ సంఖ్యలు తెగిన నయనోజ్వల ప్రభాతము అమరేషుని సన్నిధిలో అజరామర పెన్నిధికై తరలిరండి ప్రియజనమా బలి పూజను పాల్గొనగా తెలిరేకుల ప్రభాతమై పెను చీకటి తరిమాడు మలిసన్ స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుమ స్వాగతం స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం సుమ స్వాగతం పీఠాధిపతులకు స్వాగతం 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 గురు పుంగవులకు స్వాగతం 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 కన్యకమణులకు స్వాగతం 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 దైవ ప్రజలకు స్వాగతం స్వాగతం వేడుకలకు సుమ స్వాగతం శుభ స్వాగతం రజై వేడుకలకు సుమ స్వాగతం శుభ స్వాగతం స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం సుమ స్వాగతం స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం సుమ స్వాగతం దేవా వందనం లోకరక్షక క్రీస్తునాదా అంతర్యామి
పాడెదము, నూతన రాగం కూర్చెదము. సర్వాధికారునికి, సంతోషకారునికి, పూజలో పాల్గొనగా ప్రధాన యాజకుడేసునకు సాష్టాంగ స్వాగతమై హృదయపు వస్త్రము పరిచెదము. హృదయపు వస్త్రం పరిచెదము, జూబిలి గీతం పాడెదము, నూతన రాగం కూర్చెదము. జూబిలి గీతం పాడెదము, నూతన రాగం కూర్చెదము. హారతి ప్రేమతో గైకొన గురుకుల మారండి, గురుకుల మారండి. దివ్య బలి పూజలు సమర్పించుటకై గురుకుల మారండి, గురుకుల మారండి. మంగళహారతి ప్రేమతో గైకొన దైవజన మారండి, దైవజన మారండి. దివ్య బలి పూజలు ప్రార్థించుటకై దైవజన మారండి, దైవజన మారండి. అత్యంత ఆదరణీయులైన పీఠాధిపతులకు, గౌరవనీయులైన గురు పుంగువులకు, మఠకంజలకు, గృహస్థ క్రైస్తవులకు, ప్రియమైన అతిథులకు, క్రీస్తునందు ప్రియులగు సహోదరి సహోదరులారా, అంతులేని ఆనందం ఉప్పొంగే కృతజ్ఞతతో బాలయేసు దేవాలయ వజ్రోత్సవ వేడుకలు మరియు తాళ్ళ చెరువు గురుమండల ఆవిర్భావ 125వ వార్షికోత్సవం సందర్భంగా ఈ చారిత్రక ఘట్టానికి హాజరైన ప్రతి ఒక్కరిని ఆదరాభిమానాలతో హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ ఉన్నాను. తాళ్ళ చెరువు గ్రామస్తుల తరపున ప్రకృతి ఒడిలో ముత్యంలాగా ఉన్న తాళ్ళ చెరువు కేవలం ఒక గ్రామం మాత్రమే కాదు. ఇది విశ్వాస శక్తికి, పేదల పట్టుదలకు, వినయపూర్వక ప్రారంభాలను వికసించే వారసత్వంగా మార్చే దేవుని కృపకు సజీవ సాక్ష్యం. ఒకప్పుడు గాయలలో నృత్యం చేసే ఎత్తైన తాటి చెట్లతో సమృద్ధిగా ఉన్న మా గ్రామం నేడు పచ్చని ప్రతి, మిరప, అరటి తోటలతో పాటు విస్తీర్ణమైన మొక్కజొన్న పొలాలతో ప్రసిద్ధి చెందింది. తొలినాళ్ళ తాళ్ళ చెరువు గ్రామం సామరస్యానికి ఒక ఉదాహరణగా నిలిచింది. ఇక్కడ విభిన్న సమాజాలు సంఘీభావంతో కలిసి జీవిస్తాయి. దేవునిపై విశ్వాసంతో ఒకరిపై ఒకరు ప్రేమతో కట్టుబడి ఉంటారు. ఇది గుంటూరు మేత్రాసంలోని అతిపెద్ద గురుమండలాల్లో ఒకటి. ఈ చారిత్ర మూలాలు ఒకే ఒక మిషనరీ హృదయంలో ఉన్నాయి. అతనే మిల్ హిల్ మిషనరీకి చెందిన డచ్ గురువు రెవరెండ్ ఫాదర్ జాన్ వాన్ దే వెస్లాకెన్. 1994లో ఆయన క్రొత్తపల్లి సమీపంలో ఈ సాగు చేయని అటవీ భూమిని చూశారు. చాలామందికి ఏమీ కనిపించని అరణ్య ప్రాంతంలో ఆయన ఒక విశ్వాస గ్రామాన్ని చూచారు. సువార్త ద్వారా ప్రేరణ పొంది పేదలు మరియు అణగారిన వారి పట్ల కరుణతో కదిలి తాళ్ళ చెరువు గ్రామానికి పునాదులు వేశారు. వ్యవసాయం నేర్పించారు. పేదల మధ్య ఒక సాధారణ గుడిసెలో అతను నివసించారు. ఆ గురువు మాకు విశ్వాసం, మర్యాద, అభివృద్ధి బాటలను నాటారు. ఆనాడు చుట్టుప్రక్కల గ్రామాల వాళ్ళ నుండి మాకు సవాళ్ళు మరియు వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆయన ఈ గ్రామస్తుల కొరకు స్థిరంగా నిలిచారు. స్థిర నివాసుల హక్కులు కోరుతూ బాలయేసు దేవాలయ నిర్మాణానికి నాయకత్వం వహించారు. ఆయన కాలినడకన మరియు ఎద్దుల బండిపై గుర్రం మీద ప్రయాణించారు. పొరుగు గ్రామాలకు సువార్త ప్రకటించారు.
తాళ్ళచెరువు గ్రామం సువార్తను అందరికీ చేరవేసే గురువుల మఠకన్యల వనరుగా మారింది. 26 మంది గురువులు, 40 మందికి పైగా మఠకన్యలు ఈ పవిత్ర నేల నుండి బయలుదేరి భారతదేశంలో పాటు ఇతర దేశాల్లో కూడా శ్రీ సభకు సేవలు అందిస్తూ ఉన్నారు. ప్రియమైన పీఠాధిపతులారా, ప్రియమైన అతిథులారా, మేము మిమ్మల్ని కేవలం ప్రముఖులుగా కాకుండా ఒక అద్భుతానికి సాక్షులుగా స్వాగతమిస్తున్నాము. ఒక గురువు విశ్వాసంతో కలలు కన్నప్పుడు, ఒక గ్రామం దేవునితో నడిచినప్పుడు దేవుడు ఏమి చేయగలడో ఆ అద్భుతాలను మేము ఆస్వాదిస్తూ ఉన్నాము. విశ్వాసానికి సాక్షిభూతం ఈ గ్రామం. ఆశతో జీవించే ప్రజలు, ప్రేమకు వారసత్వంగా నిలిచిన మీ అందరినీ దేవుడు సమృద్ధిగా దీవించుగాక. మరి ఈనాడు మన గుంటూరు పీఠాధిపతులు డాక్టర్ చిన్నాబత్తిని భాగ్య గారిని స్వాగతించటం మాకు చాలా గౌరవంగా ఉంది. మహాఘనత వహించిన గుంటూరు మరియు కడప విశ్రాంత పీఠాధిపతులు రెవరెండ్ డాక్టర్ గాలిబాలి గారిని, విశాఖపట్నం అగ్రపీఠాధిపతులు మహాగణత వహించిన డాక్టర్ ఉడుమల బాలా గారిని, నెల్లూరు సహాయ పీఠాధిపతులు మహాగణత వహించిన డాక్టర్ పిల్లి అంతోని గారిని, వరంగల్ మేత్రాసన అపోస్లిక్ అడ్మినిస్ట్రేటర్ దుగ్గింపూడి విజయ్ కుమార్ గారిని, ఇతర శ్రీ సభ శ్రేష్ఠులను మరియు వివిధ పీఠాలకు చెందిన గురువులను, ఇక్కడ ఉన్న కన్యాస్త్రీలను మరియు సకల విశ్వాసులను అందరినీ కూడా మిమ్మల్ని హృదయపూర్వకంగా ఈ దివ్య పూజా బలికి ఆహ్వానిస్తూ ఉన్నాము. మరియు శ్రేయోభిలాషులు, మీడియా స్నేహితులు, పోలీసులు, రాజకీయ నాయకులు, ఇక్కడ వచ్చేసిన అభిమానులందరికీ, మరి ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డకు మన పుట్టి అంతోని రాజు గారు ఈ విచారణ గురువుల తరపున మరియు జూబిలీ కమిటీ సభ్యుల తరపున, తాళ్ళచెరువు గ్రామస్తులందరి తరపున మీ అందరికీ హృదయపూర్వక ఆహ్వానాన్ని అందజేస్తూ ఉన్నాను. బాలయేసు మిమ్మల్ని దీవించుగాక. ఈ దివ్య పూజలో అందరము పాల్గొంటూ మరి ముఖ్యంగా తాళ్ళచెరువు గ్రామం కోసం, గ్రామస్తుల కోసం ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ లేచి నిలబడి దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రభు క్రీస్తు శాంతి సమాధానములు మీ అందరితో నుండునుగాక. సుప్రసిద్ధ గుంటూరు పీఠాధిపతి శ్రీ మహాపూజ్య చిన్నాబత్తిని భాగ్యయ్య గారికి, పూర్వ పీఠ కాపరి గాలిబాలి మహాపూజ్యులకు, నెల్లూరు పీఠ సహవారస పీఠ కాపరి అంతోని దాస్ గారికి, ఓరిగల్లు పీఠ పాలనాధికారి పూజ్యశ్రీ విజయపాల్ రెడ్డి గారికి, విచారణ గురువులు మన పుట్టి అంతోని గారికి, ఇక్కడున్న పూజనీయ గురువులందరికీ, వందనీయ కన్యాస్త్రీలకు, అభినందనీయమైన విశ్వాసులందరికీ, ఉపదేశులకు, తాళ్ళచెరువు గ్రామస్తులందరికీ, ప్రత్యేకంగా విచారణ మొత్తం ప్రజలకు, ఇచ్చేసిన బంధుమిత్రాదులకు నేను జూబిలీ, ఈ గొప్ప జూబిలీ శుభాకాంక్షలు, శుభాశీస్సులు అందజేస్తున్నాను. ఈ జూబిలీ పూజ పండుగ విశేషాలు మనకందరికి తెలిసినట్లుగా ఇప్పటి వరకు చక్కగా లఘు చిత్రం చూసాము, ఉపోద్ఘాతం ఇచ్చారు, వ్యాఖ్యానం చేశారు. ముచ్చటగా 3 విషయాలను మనము స్మరించుకుంటూ దేవునికి కృతజ్ఞత తెలుపుదాము. బాలయేసు, తాళ్ళచెరువు బాలయేసు దేవాలయ వజ్రోత్సవము, 75 సంవత్సరాల మహాపండుగ. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలంటారు కనుక ఆ దేవాలయం ద్వారా మిమ్మల్ని దేవుడు ఒక వజ్రంలాగా తయారు చేస్తాడని భావించి ఈ విచారణను బహుగా అభినందిస్తున్నాను. అటు తర్వాత మనకు తెలిసినట్లుగా ఈ విచారణ 125 ఏండ్లు విచారణ స్థాపించి, అంతకుముందు ఎప్పుడో గ్రామం కనుక ఈ 2 జూబిలీలు కూడా మహా జూబిలీ సంవత్సరం. క్రీస్తు ప్రభు జనన 2025 సంవత్సర జూబిలీ కనుక మనమందరం దేవుని యందు ఆనందించుతూ, నేను ప్రత్యేకంగా విశాఖపురి పట్టణ అగ్రపీఠం తరపున నేను మీకు శుభాకాంక్షలు అందజేస్తున్నాను. అదేవిధంగా సువిశాల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల
ప్రజలందరి తరపున, ముఖ్యంగా పీఠ కాపురుల తరపున నేను ఈ తాళచెరు గ్రామాన్ని బహుగా అభినందిస్తూ మనమందరం ఏక హృదయంతో దేవునికి పునరంకితమగుతూ ఈ గ్రామము నుండి, ఈ విచారణ నుండి తెలంగాణ ప్రాంతంలో ఎంతోమంది మిషనరీలుగా మీ గ్రామం నుండి పంపబడ్డారు. కేవలం గురువులు మఠవాసులు మాత్రం కాదు, ప్రజలను కూడా దేవుడు మిషనరీలుగా పంపాడు. అందుకే అన్ని గ్రామాలలో ఇప్పుడు మీ మధ్యలో చాలామంది తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కనుక మనమందరం ఈ గొప్ప దేవుని కార్యములందు, దేవుని అనంతకాల గమనంలో 75 ఒక బిందువు మాత్రమే, 125 కూడా సింధువులో బిందువు మాత్రమే. అయినా మనకు ఈ 75 సంవత్సరాలు చాలా ఎక్కువ, ఇంకా 125 మహా ఎక్కువ. కనుక ఈ గొప్ప కార్యములందు మనమందరం ఆనందించచ్చు ఈ బలి పూజను దేవునికి కృతజ్ఞత హృదయాలతో సమర్పించుదాము. పూజ ప్రారంభంలో మనము చేసిన పాపములను, తప్పిదములను అన్నిటిని మనసారా ఒప్పుకొని దేవుని మన్నింపు వేడుకొందుము. ప్రాణదాత కరుణ చూపగరా, నీ ప్రేమ కనలేని నాకు వెలుగు పంచగరా. ఓ యేసుదేవా నా ప్రాణదాత కరుణ చూపగరా, నీ ప్రేమ తీరం కనలేని నాకు వెలుగు పంచగరా. ఎండమావి దారిలోన నడక సాగేనా, ఎండమావి దారిలోన నడక సాగేనా. ఓ యేసుదేవా నా ప్రాణదాత వెలుగున నీ ప్రేమ తీరం అంతులేని బాధతోన గూడు చెదరిన నిరాశ జీవిని నీడ కరువై గుండె చెరువై పండబారిన అనామకుడిని భారమైన జీవితాన దారి చూపేవా, భారమైన జీవితాన దారి చూపేవా.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. ఏలినవార పరలోక రాజ శక్తి సంపన్న పొగడెదము మిమ్ము పొగడెదము మీ దయనే కోరెదము. శక్తి సంపన్న నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే మేము ఘనపరచెదం. దేవుని గొర్రె జనితైక సుతుడా ఏలినవార దేవుని గొర్రె పిల్ల. ఆతుమయ మమ్ము తాకుమయ, మా పాపము కడుగుమయ. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే మేము ఘనపరచెదం. పరిశుద్ధ ప్రభువా మహోన్నత దేవ సతతము స్తోత్రమయా. మా ప్రభువా తండ్రి మహిమాలు పవిత్రాత్మతో నుండువారా. సతతము స్తోత్రమయా. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే మేము ఘనపరచెదం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, త్రియేక దేవ, తండ్రి, కుమార, పవిత్రాత్మని మిమ్మల్ని ఆరాధించుతున్నాము. తాళ్ళ చెరువు బాలయేసు దేవాలయ వజ్ర జూబిలీ సందర్భముగా విచారణ స్థాపన 125 వసంతాల పూర్తి అయిన విశేష వేళ మా అందరి విశ్వాసమును నూతనీకరించి ఉత్తేజముతో నింపుచున్నావు. కావున ఈ పర్వదినమున నీ ప్రజల పూజా ప్రార్థనలను అంగీకరించుము, వారి ప్రార్థనలను ఆలకింపుము. ఈ స్థలములందు ఎల్లప్పుడూ ఆత్మశుద్ధితో కూడిన ఆరాధనలు నీకు జరుగునట్లును, ఇక్కడ మాకు సంపూర్ణ రక్షణము లభించినట్లును కృపచూపుడు. మేము మీకు పునరంకితమై నీ యొక్క సేవకులుగా, మిషనరీలుగా జీవించు భాగ్యమును దయచేయుడు. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుతూ పాలించు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము లేవియ కాండము 25వ అధ్యాయము 8వ వచనం నుండి 19వ వచనం వరకు. లేవియ కాండము 25వ అధ్యాయము 8వ వచనం నుండి 19వ వచనం వరకు. మీరు 7 సార్లు 7 ఏండ్లకు లెక్క పెట్టుడు, అవి 49 ఏండ్లగును. ఆ ఏండ్లు గడిచిన తర్వాత 7వ నెల 10వ రోజున వచ్చు ప్రాయచిత్త దినమున దేశమందంతటా బూరలను ఊదింపుడు. ఈ రీతిగా 50వ ఏటిని పవిత్ర వత్సరముగా గణింపుడు. ఆ ఏడు మీ దేశమున వసించు జనులందరికీ స్వేచ్ఛ లభించునని చాటింపుడు. ఇది హితవత్సరము. ఈ ఏడు ప్రతివాడు తన భూమిని తాను స్వాధీనము చేసుకొనును. ప్రతి బానిస స్వేచ్ఛతో తన ఇంటికి వెడలిపోవును. ఈ హితవత్సరమున మీరు విత్తనములు వేయరాదు. దాని అంతటా అది పడి మొలచిన పైరును కూడా కోయరాదు. మీరు సాగు చేయక వదిలివేసిన ద్రాక్షలకు కాచిన పండ్లను సేకరింపరాదు. ఈ హితవత్సరం అంతయు మీకు పవిత్ర వత్సరము. ఈ ఏడు మీరు పొలమున దాని అంతటా అది పండిన పంటనే భుజింపవలేను. మీరు పూర్వము ఇతరులను అమ్ముకొనిన భూములు ఈ ఏడు మరలా మీ పరమగును. కనుక మీరు ఇతరులకు ఏది అమ్మినను, ఇతరుల నుండి ఏది కొనినను న్యాయసమ్మతముగా ప్రవర్తింపుడు. మీరు పొరుగువాని నుండి పొలమును కొనినప్పుడే హితవత్సరము ఇంకను ఎన్ని ఏండ్లున్నదా అని ఆలోచింపుడు. అప్పుడు ఎన్ని ఏండ్లు పంట లభించునో తెలియను. దానిని బట్టి పొలమునకు ధర నిర్ణయింపుడు. పంట ఏండ్లు అధికముగా నున్నచో పొలము వెల కూడా అధికముగా నుండును. తక్కువగా నున్నచో వెల కూడా తక్కువగా నుండును. పొలము అమ్మువాడు అమ్మునది కొన్ని ఏండ్లు పంటయే. మీలో ఎవడును తోటి ఇజ్రాయేలీని మోసగింపరాదు. నేను మీ దేవుడైన ప్రభుడును. నా పట్ల భయభక్తులు కలిగి ఉండు. మీరు నా విధులను పాటింపుడు. అప్పుడు మీరు ఆ దేశమున సురక్షితముగా జీవింతురు. ఆ దేశము సుభిక్షముగా ఫలించును. మీరు అట తృప్తిగా తిని చీకు చింత లేకుండా మనుదురు. ఇది ప్రభువు వాక్కు. ఆ
కొదువయు లేనే లేదు, నాకు భయమే లేనే లేదు. ప్రభువేనా కాపరి, ప్రభువేనా ఊపిరి, నాకు కొదువయు లేనే లేదు, నాకు భయమే లేనే లేదు. ప్రభువేనా కాపరి, ప్రభువేనా ఊపిరి, నాకు కొదువయు లేనే లేదు, నాకు భయమే లేనే లేదు. ప్రభువేనా. రెండవ పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము 4వ వచనము నుండి 6వ వచనము వరకు. రెండవ పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము 4వ వచనము నుంచి 6వ వచనము వరకు. క్రీస్తు ద్వారా దేవునిపై మాకున్న విశ్వాసము ఇట్టిది, కనుకనే మేము ఇట్లు పలుకుచున్నాము, మేము ఈ పనిని సాధింపగలమని చెప్పుకొనదగినది ఏదియూ మా యందు లేదు. మా సామర్థ్యము దైవదత్తమే. వ్రాతపూర్వకమగు నియమములను కాక ఆత్మతో కూడిన క్రొత్త నిబంధనను సేవింపగల సామర్థ్యమును మాకు వసకనిది ఆయనే. వ్రాతపూర్వకమగు నియమములు మృత్యుకారకములు, ఆత్మ జీవప్రదాత. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై నడిపించును. నీ వాక్యమని నా హృది సంతసించును, హృదయ పలకముపై లిఖించును. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో పునీత లూకా గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 4వ అధ్యాయము 16వ వచనము నుండి 21వ వచనం వరకు. తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచట ఆయన చదువుటకు నిలుచుండగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరువగా ఆయనకు ఈ క్రింది వచనములు కనపడెను.
ఆత్మ నాపై ఉన్నది. పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనము కలుగ చేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారకులకు ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరములోని వారందరూ ఆయన వంక తేరి చూచుచుండగా ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. జూబిలీ వేడుకలకు విచ్చేసినటువంటి విశ్వాసులారా, భక్తులారా, సహోదరి సహోదరులారా, ఆనాడు యావే ప్రభు మోషేతో ఇలా పలికారు, ఐగుప్తు దేశములో నా ప్రజలు అనుభవించు బాధలను కనులారా చూచితిని. వారి బారి నుండి విడిపింపమని వారు చేసిన మనవిని ఆలకించితిని. వారు పడుపాట్లు నేను గుర్తించితిని. రమ్ము, నా ప్రజలను వెలుపలికి తీసుకుని వచ్చుటకై నిన్ను పంపెదను అని ఆ విధంగా పలికినప్పుడు మోషే దైవాజ్ఞను ఆలకించి శిరసావహించి దైవ ప్రజలను ఐగుప్తు దాసత్వం నుండి విడిపించి సుదీర్ఘకాలం ఎడారిలో పయనించి చివరకు వాగ్దత్త భూమికి ఆ ప్రజలను చేర్చాడు. అలానే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అదే ప్రభు సిరిపురం ప్రాంతంలో ఉన్నటువంటి అర్లానంద స్వామితో ఇలా పలికారు, నా ప్రజలు అనుభవించు బాధలను కనులారా చూచితిని. వారి బారి నుండి విడిపింపమని వారు చేసిన మనవిని వింటిని. వారు పడుపాట్లు గుర్తించితిని. రమ్ము, నా ప్రజలను వెలుపలికి తీసుకుని వచ్చుటకై నిన్ను పంపిదునని పలికినట్లుగా మనం భావించాలి. అలానే అర్లానంద స్వాముల వారు ఆ ప్రభు పిలుపును ఆలకించి ఆ కాలపు ప్రజలను పలు గ్రామాల నుంచి తరలించుకొని వెంటబెట్టుకొని దూర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ అడవి ప్రాంతానికి తీసుకొని వచ్చారు.
అనగా అరుళానంద స్వామికి ప్రభువు వినిపించినటువంటి వార్త. ఇది ఒక వాగ్దత్త భూమి. పాలు పంటలు, పాలు తేనెలు పలికేటువంటి భూమి. అటువంటి యాత్రను 125 సంవత్సరాల క్రితం దైవ ప్రజలు ఇక్కడ జరిపి తమ నివాసాన్ని ఏర్పరచుకున్నారు. కనుక సహోదరి సహోదరులారా, ఒక ప్రక్క ప్రభువునకు, మరో ప్రక్క స్వర్గీయ అరుళానంద స్వాముల వారికి మన ప్రత్యేక వందనాలు, జోహార్లు అందరూ కరతాళాలతో అర్పించుదాం. ఎంతమంది జనం ఉండారు, ఏమి వినిపించడం లేదు. పరలోకంలో ఉన్నటువంటి అరుళానంద స్వామి వారికి వినిపించాలి. అప్పుడే నిజంగా మనం ఈ వేడుకలను కృతజ్ఞతాభావంతో జరుపుకున్నామని చెప్పగలం. ఆనాడు దైవ ప్రజలు వాగ్దత్త భూమిని చేరుకున్న తర్వాత వారి భూమిలో పండినటువంటి ప్రథమ ఫలాలని దేవునికి అర్పించడానికై వెళ్ళారు. అది ప్రభు శాసనం. పండినటువంటి పంటలో ఒక గంపలో నింపుకొని ఆ గంపను మందిరానికి తీసుకుని వెళ్ళి యాజకునికి ఇవ్వగా, యాజకుడు దానిని, ఆ గంపను, ఆ పొలాల్ని బలిపీఠం ముందు ఉంచినప్పుడు భక్తుడు ఇలా పలికాడు: అంతవరకు తాము జీవించినటువంటి చరిత్రను ప్రభువు వారిని ఏ విధంగా నడిపించుకొని ఈ ప్రదేశానికి, ఈ వాగ్దత్త భూమికి ఎలా చేర్చారో చరిత్రను క్లుప్తంగా పలికాడు. అది ద్వితీయోపదేశ కాండములో 26వ అధ్యాయంలో మనం ఆలకిస్తున్నాం. 4వ వచనం నుంచి 10వ వచనం వరకు. అంతట యాజకుడు నీ గంపను తీసుకొని ప్రభుపీఠం ముందు ఉంచును. అప్పుడు నీవు ప్రభు సమక్షమున ఇట్లు ఉచ్చరింపవలయను: మా వంశకర్త దేశ సంచార్యకు అరమేయుడు. అతడు చిన్న కుటుంబంతో ఐగుప్తునకు వెళ్ళి అసలు పరదేశిగా బ్రతికెను. కానీ ఆ కుటుంబము శక్తివంతమైన మహాజాతిగా వృద్ధి చెందెను. ఐగుప్తీయులు మాకు కీడు తలపెట్టి మమ్ము బాధించిరి, మా చేత వెట్టి చాకరీ చేయించుకొనిరి. మేము మా పితల దేవుడైన ప్రభునకు మొరపెట్టగా ఆయన మా గోడు వినెను. ఆయన మా కష్టములను, చాకిరిని, బానిసత్వమును కనులారా చూచెను. ఆ ప్రభువు బల సామర్థ్యముతో, భయంకర కార్యములతో, అద్భుతములతో, మహిమలతో మమ్మ ఐగుప్తు నుండి తోడుకొని వచ్చెను. మమ్ము ఇచ్చడికి కొనువచ్చి పాలు తేనెలు జాలువారు నేలను మాకు ప్రసాదించెను. కనుక ఇప్పుడు ప్రభువు నాకు దయచేసిన పంట నుండి ఈ మొదటి వంతును ఆయనకు కానుగా కొనివచ్చితిని అని పలికి ఆ పిమ్మట ఆ గంపను ప్రభు ఎదుట పెట్టి మొక్కుకొనును. అనంతరం కుటుంబంతో నగరమును వసించు లేవీయులతో, అనాథలతో కలిసి ఉత్సవము చేసుకొనెను.
ప్రియమైన సహోదరి సహోదరులారా, పొలంలో పండినటువంటి పంటలో ప్రథమ ఫలాలు దేవునికి చెందినవి. అలానే కుటుంబంలో ప్రథమ సంతానం దేవునికి చెందాలి. పశువుల్లో ప్రథమ సంతానం ఆ ప్రభువునకు చెందాలనేటువంటి నియమం ఉండేది. అనగా పండిన పంటలో ప్రథమ ఫలాలు అర్పించడం వలన పంటనంతా కూడా ప్రభువుకి అర్పిస్తున్నామని భావన. ప్రభు దయ వలన, కరుణ వలన మనకు ఈ పంట లభించింది కనుక మన కృతజ్ఞతను ఈ ప్రథమ ఫలాలు అర్పించడం ద్వారా మనం తెలియజేస్తున్నామని ఆనాటి దైవ ప్రజలు భావించారు. గ్రామ భవిష్యత్తు ఎవరు కూడా దీనిని మర్చిపోకూడదు అనేటువంటి ఉద్దేశంతో రాశారు. కనుక సహోదరి సహోదరులారా, ప్రతి కుటుంబంలో ఉండాలి, ప్రతి ఒక్కరూ చదవాలి. మరి ముఖ్యంగా హృదయంలో ఆనాటి బాధలను, కష్టాలను, వారి విశ్వాసాన్ని నింపుకొని ప్రభునకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలి. గతంలో వారు ఆ పుస్తకంలో రాశారు, బుర్రకథ రూపంలో గ్రామ చరిత్రను అల్లానంద స్వాములు వారి పండుగ సందర్భంగా వినిపించేవారని. ఆ బుర్రకథలన్నీ కూడా బటమాయమయ్యాయి. ఇప్పుడు ఏమీ లేదు. ఇప్పుడు మిగిలిందంతా కూడా ఒక ప్రక్క ప్రార్థన, పూజా ప్రార్థనలు, మరోపక్క మేడతాళాలు, బాణసంచాలు, పండుగలు. అందువల్ల చరిత్ర అనేది చాలా ముఖ్యం. చరిత్ర నేర్పడి పాఠాలు ఎన్నో ఉన్నాయి. ఆ విషయాన్ని అనేక మంది గుర్తించటం లేదు. కనుక అల్లానంద స్వాముల వారి పండుగ అంటే అన్నిటికంటే ముఖ్యమైనది జీవిత చరిత్ర. 100 సంవత్సరాల చరిత్ర పదరినే స్వాముల వారు రాశారు. ఇప్పుడు 125 సంవత్సరాలు. మరి 25 సంవత్సరాల చరిత్ర ఎవరు రాస్తారు? ఎవరొకరు పూనుకోవాలి, రాయాలి, ఆ గ్రంథానికి అనుబంధంగా చేర్చాలి. మరలా ఒక 25 సంవత్సరాలు అయిన తర్వాత 150 సంవత్సరాల జూబిలీ జరుపుకున్నప్పుడు ఆ 150 చరిత్ర ప్రజల హృదయాల్లో ఉండాలి. అది మనం చేయవలసినటువంటి ప్రథమ కర్తవ్యం. తర్వాతనే తక్కినవన్నీ కూడా. ఎందుకంటే ప్రభువు చరిత్రను మర్చిపోవటం ప్రభుని మర్చిపోయినట్లే లెక్కగా బైబిల్ గ్రంథం భావిస్తుంది. ప్రభువు చేసినటువంటి ఘనకార్యాలు, మహాకార్యాలు, అనేక సహకారాలు, వాటిని మర్చిపోవడం అంటే మరో విధంగా ప్రభువునే మర్చిపోతున్నామని మనం గ్రహించాలి. అందువల్ల స్వర్గీయ స్వాముల వారు చేసినటువంటి కృషికి మన జోహాలు అర్పించుకుంటూ అందరూ కూడా మరొకసారి కరతాళంతో మన జోహాలు అర్పిస్తుందాం. సహోదరి సహోదరులారా, యేసు ప్రభువు మనకు ఒక జీవిత సూత్రాన్ని నేర్పారు. అదేమిటంటే విరుగుట పెరుగుట కొరకే, విరుగుట పెరుగుట కొరకే, పెరుగుట విరుగుట కొరకే అనేటువంటి సామెతను బహుశా కొంతమంది విని ఉండవచ్చు. అయితే ప్రభువు నేర్పేటువంటి సామెత, బైబిల్ గ్రంథం బోధించేటువంటి సామెత విరుగుట పెరుగుట కొరకే. యేసు ఈ విషయాన్ని స్పష్టంగా మనకు తెలియజేయడానికి తన జీవితాన్ని ఒక గోధుమ గింజతో పోల్చి వివరించారు. గోధుమ గింజ భూమిలో పడి నశించినంత వరకు అది అట్లే ఉండును. అది నశించిన ఎడల మొలకెత్తి పెరిగి పెద్దదై పుష్పించి విస్తారంగా ఫలించును. అనగా
భూమిలో గోధుమ గింజ విరిగింది. విరగటం వల్లనే మొలకెత్తింది. మొలకెత్తడం వల్లనే పెరిగి పెద్దదైంది, ఫలించింది. అలానే జీవితంలో వచ్చేటువంటి కష్టాలు, బాధలు అనేక ఉన్నాయి. యేసు జీవిత చరిత్ర మనం చూసినట్లయితే ఆది నుంచి అంతం వరకు ఆయన జీవితం విరుగుతూనే ఉంది. బాధలు, కష్టాలు, అడ్డంకులు, సమస్యలు, పాటులు, చివరకు శిలువ బాధలు, ఇదంతా కూడా ఆయన జీవితం అనేది విరిగింది. మానవాళి కొరకు విరిగింది. అందుకే నూతన జీవంతో సజీవుడుగా మూడవ నాడు లేచాడు. అదే ఉత్తమమైనటువంటి ఫలం. అనగా విరుగుట పెరుగుట కొరకే, ఫలించుట కొరకే అని మనం గ్రహించాలి. ఆనాడు మన తాళ చెరువు క్రైస్తవులు వారి జీవితాలను విరిచారు, ఎన్నో కష్టాలు అనుభవించారు. ఆ విధంగా విరచడం వల్లనే వారు పెరగలిగారు. ఈనాడు భూమి సస్యశ్యామలమైంది. ఆ విషయాన్ని మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. ఉదాహరణగా యెరూషలేములో తొలి క్రైస్తవ సంఘానికి హింసలు ఆరంభమయ్యాయి. మత హింసలు ఆరంభమైనప్పుడు అందరూ చెల్లాచెదరైపోయారు. తద్వారా వచ్చినటువంటి ఫలితం మత వ్యాప్తి, స్వార్థ వ్యాప్తి అనేది ఎంతో విస్తారంగా జరిగింది. అలానే ఆనాడు అనంతపూర్ ప్రాంతంలో, మధ్యగొప్పనటువంటి ప్రాంతంలో ఆనాటి తొలి క్రైస్తవులు పడినటువంటి హింసలు, బాధల వలన వారు చెల్లాచెదరై ఈ ప్రాంతాలకు వచ్చేసారు. ఈ ప్రాంతాల నుంచి తెలంగాణ ప్రాంతానికి కూడా వెళ్ళారు. ఆ విధంగా విశ్వాసం అనేది వ్యాప్తి చెందింది. విరుగుట పెరుగుట కొరకే. అందుకే యోబు గ్రంథంలో చక్కని వాక్యాన్ని మనం ఆలకిస్తున్నాం. యోబు గ్రంథం 5వ అధ్యాయం, యోబు గ్రంథం 5వ అధ్యాయం 17 నుంచి 18 వచనాలు. దేవుడు గాయపరుచువాడు, కట్టువాడు కూడా. ఆయన గాయపరుస్తూ ఉంటాడు, కట్టుతూ ఉంటాడు. దెబ్బలు కొట్టువాడు, చికిత్స చేయవాడు కూడా. అది జీవితంలో అందరికీ జరిగేటువంటి వాస్తవం. దేవుడు మన జీవితాల్లో అనేక పరీక్షలు, సమస్యలు, గాయాలు కూడా కొన్ని సందర్భాల్లో అనుమతిస్తూ ఉంటారు. అయితే వాటి ద్వారా మన జీవితాలని విరచడం వలన, మన జీవితాలు విరగటం వలన ఫలితం అనేది తర్వాత లభిస్తుంది. అందుకే గాయపరచువాడు, మరలా కట్టువాడు. అలానే దెబ్బలు కొట్టువాడు, చికిత్స వేయవాడు. అందువలన దేవుడు శిక్షించి చక్కదిద్దిన నరుడు ధన్యుడు. కనుక నీవు ప్రభు శిక్షకు కోపింపబలదని కూడా ఇక్కడ మనం ఆలకిస్తున్నాం. కొన్ని సందర్భాల్లో మన మేలు కొరకై కష్టాల నుంచి, సమస్యల నుంచి, బాధల నుంచి మెరుగైనటువంటి విశ్వాసులుగా, జీవులుగా తీర్చిదిద్దడానికి ఆ విధంగా బాధలను అనుమతిస్తూ ఉంటారు. కనుక ఏమాత్రం కూడా కలత చెందవలదు. అలానే ఇటువంటి సహోదరి సహోదరులారా, ఆనాడు మన క్రైస్తవులు పడినటువంటి, రైతులు పడినటువంటి కష్టాలు 126వ కీర్తనలో 5-6 వచనాలే ఆలకిస్తున్నాం. కన్నీటితో విత్తడి వారు
పాటలు పాడుచూ పంట కోసుకొందురు. రైతులు ఎంతో కష్టించి ఎన్నో బాధలతో కన్నీటితో విత్తనాన్ని విత్తినప్పుడు తర్వాత సంతోషంతో పాటలు పాడుకుంటూ కోత కోస్తూ ఉంటారని ఈ కీర్తనలో మనం ఆలకిస్తున్నాం. అలానే 6వ వచనం, ఏడ్చుతూ విత్తుటకు విత్తనములను ఎత్తుకొని పోయిన వారు ఆనందంతో పాటలు పాడుచు పనులతో తిరిగి వత్తురు. ఏడ్చుచు విత్తుటకు విత్తనములు ఎత్తుకొని పోయిన వారు ఆనందంతో పాటలు పాడుచు పనులతో తిరిగి వత్తురు. ఇది మన క్రైస్తవుల జీవితంలో వాస్తవంగా జరిగినటువంటి విషయం. కనుక మన కన్నీరు, మన బాధలు, మన కష్టాలు ఊరకనే పోలేదు. అవి దేవుని సమక్షంలో ఉన్నాయి, దేవుని సమక్షంలో ఉన్నాయి. అందుకే భక్తుడు 56వ కీర్తనలో ఇలా పలుకుతూ ఉన్నాడు, ఓ ప్రభు, నీవు నా వేదనను గుర్తించితివి, నా అశ్రు బిందువులను నీ సీసాలో పోసి ఉంచితివి, వారిని నీ గ్రంథమున లిఖించలేదా? ప్రభు చెంత జీవగ్రంథం ఉంది. ఆ జీవగ్రంథంలో మన కన్నీరు, మన కాచిన కన్నీరు, మన బాధలు, మన కష్టాలు, మన సమస్యలు అన్నీ కూడా ఆ గ్రంథమందు లిఖించబడ్డాయి. మన కన్నీరు ఒక సీసాలో ఉంచబడ్డాయి. ప్రభు సమక్షంలో ఎప్పుడు కూడా స్పష్టంగా మన బాధలు కనిపిస్తూ ఉంటాయి. ప్రభు మనను ఆదరిస్తూ ఉంటారు. ఏమాత్రం కూడా నిరాశ చెందకూడదు. అలానే ఇటువంటి సహోదరి సహోదరులారా, 34వ కీర్తనలో మనం ఇలా ఆలకిస్తున్నాం. 34వ కీర్తన 18వ వచనంలో ఆలకిస్తున్నాం. పుణ్యపురుషుని చాలా ఆపదలు చుట్టుముట్టును, కానీ ఆ విపత్తులన్నిటి నుండి ప్రభు అతనిని రక్షించును. ప్రభు అతనిని సురక్షితముగా కాచి కాపాడును, అతని ఎముక ఒక్కటియు విరగదు. కనుక వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభు చేరువలోనే ఉన్నటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా జ్ఞప్తి అందించుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవాలయం 75 సంవత్సరాల జూబిలీని జరుపుకుంటున్నాం. యాక్చువల్గా అది ప్లాటినం జూబిలీ, ఎందుకో వజ్ర జూబిలీ అని పిలుస్తున్నారు. సరే, ఏదైనా కానీ జూబిలీ వేడుక, దేవాలయ వేడుకలు మనం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంలో మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయం, ముఖ్యమైనటువంటి విషయం అదేమనగా, మనకు ఏది ముఖ్యం? దైవబలమా, ధనబలమా? ఏది ముఖ్యమో మనం తెలుసుకోవాలి. ప్రభు అడుగుతున్నాడు, దైవబలము కావాలన్నా, ధనబలము కావాలన్నా? కీర్తన 27వ వచనంలో ఇలా ఆలకిస్తున్నాం. కొందరు గుర్రములను నమ్ముదురు, మరికొందరు రథములను నమ్ముదురు, కానీ మేము మాత్రము ప్రభు అయిన దేవుని నమ్ముదుము. చాలా చాలా విలువైనటువంటి వాక్యం. ఆ రోజుల్లో ఫరో రాజు, దైవ ప్రజలను వెంటాడుతున్నటువంటి ఫరో రాజు తన గుర్రాల్ని రథాల్ని నమ్ముకున్నాడు. అయితే చివరికి అవి నాశనం అయిపోయాయి. మోషే, దైవ ప్రజలు ప్రభుని నమ్ముకున్నారు. ప్రభు అద్భుతంగా వారిని సముద్రం గుండా అవలి ఒడ్డుకు చేర్చారు. కనుక కొందరు గుర్రములు నమ్ముదురు, మరికొందరు రథములు నమ్ముదురు, కానీ మేము మాత్రము
ప్రభు అయిన దేవుని నమ్ముదము. అదే సమయంలో ద్వితీయోపదేశ కాండంలో ఒక చక్కని హెచ్చరిక అనేది ఉంది. ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయంలో 16వ వచనంలో ఒక వాక్యం, అదేమన్నా, మీరు ఐగుప్తునకు వెళ్ళి అతడి గుర్రములను తీసుకుని రావలదు. 16వ వచనం, ఆ రాజు తన అశ్వబలమును అధికము చేయరాదు, జనులను ఐగుప్తుకు పంపి గుర్రములను రప్పింపరాదు అని శాసనం. అనగా రాజులు యుద్ధాల్లో జయించాలి అంటే మనగాడ గుర్రాలు అవసరం. ఆ కాలంలో ఐగుప్తులో మనగాడ గుర్రాలు ఉండేవి. రాజులంతా కూడా ఐగుప్తుకు పంపి అటువంటి గుర్రాల్ని తెప్పించుకునేవారు. అయితే యావే ప్రభు ఇచ్చినటువంటి హెచ్చరిక, మీరు రాజు తన అశ్వబలమును అధికము చేయరాదు, జనులను ఐగుప్తుకు పంపి గుర్రములను రప్పింపరాదు. కారణం, ఇంతవరకు ప్రభుని నమ్ముకున్నారు. ప్రభువు రక్షణ, ప్రభు వలనే వారు ఇంతవరకు రక్షింపబడ్డారు. అనేక యుద్ధాల్లో విజయాన్ని సాధించారు. ఇప్పుడు ప్రభువును పక్కన పెట్టి ఐగుప్తులో ఉన్నటువంటి మునగాడు గుర్రాలు ఉంటే యుద్ధంలో మనం సునాయాసంగా జయించగలనటువంటి భావన ఇక రాజుల్లో, దయాప్రజలు వెళ్ళినటువంటి రాజుల్లో మొలకెత్తింది. ప్రభువుని పక్కన పెట్టడం, గుర్రాలకి, రథాలకి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వడం అనేది ఆరంభించింది. అందుకే ప్రభువు చెప్పారు, మీకు ఐగుప్తు గుర్రాలు అవసరం లేదు, రథాలు అవసరం లేదు, నన్ను నమ్ముకొని జీవించమని ఆనాడు ఆ రాజులకు, దైవప్రజల రాజులకు హెచ్చరికను పంపారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక వాక్యాన్ని మీ ముందు ఉంచుతాను. అందరూ ఈ జూబిలీ సందర్భంలో ఈ దేవాలయాన్ని 75 సంవత్సరాలు జూబిలీ జరుపుకునే సమయంలో జ్ఞప్తి ఉంచుకోవాలి. జ్ఞప్తి ఉంచుకోవాలంటే ఇప్పుడు బహిరంగంగా పలకాలి. నేను చెబుతాను, తర్వాత మీరు పలకండి. కొందరు గుర్రమును నమ్ముదురు, మరికొందరు రథమును నమ్ముదురు. చెప్పండి, బాగా వినపట్టంలా. మరలా, కొందరు గుర్రమును నమ్ముదురు, మరికొందరు రథమును నమ్ముదురు. కానీ మేము మాత్రము ప్రభు అయిన దేవుని నమ్ముదము. ఇంటికి పోయిన తర్వాత మరలో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అది జీవితకాలం కూడా మన హృదయాల్లో సజీవంగా ఉండాలి. అలానే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎక్కువ విషయాలు చెబితే జ్ఞాపకం ఉండవు. అయితే ఒక విషయాన్ని మాత్రం తప్పకుండా చెప్పాలి. అదేమిటంటే, సైతానుకు అవకాశం ఇవ్వకూడదు అని పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి లేఖలో 4వ అధ్యాయంలో 27వ వచనంలో పలికారు. సైతానుకు అవకాశం ఇవ్వకుడు. మన ఇంటి ద్వారం వద్ద సైతాను పొంచి ఉన్నాడు. మన వ్యక్తిగత జీవితం వద్ద సైతాను పొంచి ఉన్నాడు. మన శరీర అవయవాల వద్ద సైతాను పొంచి ఉన్నాడు. ఉదాహరణగా, మీ ఇంటి వద్ద ఒక దొంగ పొంచి ఉంటే మీరు చూస్తూ ఊరుకుంటారా? ఆ దొంగను తరివేయటానికి ప్రయత్నిస్తారంటే అందరూ కూడా తరివేయటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మరి ఈ దొంగ, సైతాను దొంగ మన ఇంటి వద్ద, మన జీవితం వద్ద, మన జీవిత శరీర అవయవాల వద్ద
పొంచి ఉన్నాడు. ఉదాహరణగా కన్ను తీసుకుందాం. కన్ను అనేటువంటి అవయవం, ఆ ఒక్క అవయాన్ని గురించి చెబుతాను. ఇంకా వేరే అవయాలు కూడా ఉన్నాయి, అయితే టైం లేదు కాబట్టి చెప్పను. కన్ను ఉదాహరణగా సింహం జింకను వెంటాడినప్పుడు జింక పరిగెత్తు ఉంది, సింహం వెంటాడుతూ ఉంది. అయితే సమీపించినప్పుడు కాలు దొరకగానే కాలును పట్టుకోదు, లేక తోక దొరకగానే తోకను పట్టుకోదు, ఇంకా ముందుకు ఎగిరి మెడను పట్టుకుంటుంది. సింహం జింక మెడను ఎప్పుడైతే పట్టుకుంటుందో ఇక కథం, దానిపైన అయిపోయినట్లే. అలానే సైతాను మన కన్ను మీద పొంచి ఉన్నాడు, మన కన్ను వద్ద పొంచి ఉన్నాడు. అది ఆదిలోనే ఏదైనా తోటలో ఆదాము ఏవల మధ్య జరిగినటువంటి సంఘటన మనం పరిశీలించినట్లయితే సైతాను ఏవమ్మ దగ్గరకు వచ్చి శోధించడం ఆరంభించింది. ఏవమ్మ కన్ను మీద కాటేసింది. ఎప్పుడైతే సైతాను ఏవమ్మను శోధించిందో ఆ స్త్రీకి ఆ చెట్టు కన్నులకు ఇంపుగా కనపడెను. ఆ స్త్రీకి ఆ చెట్టు కన్నులకు ఇంపుగా కనపడను. రోజు చూసే తోటే కదా, రోజు చూసే చెట్లే కదా, రోజు చూసే పండ్లే కదా. మరి సైతాను ఎప్పుడైతే కంటి మీద దాడి చేసిందో అప్పుడు యోమకు ఆ చెట్టు కన్నులకు ఎంతో ఇంపుగా కనిపించింది. జీవితంలో అందరి విషయంలో కూడా అదే జరుగుతుంది. ఎందుకు ఆ స్త్రీని నువ్వు ప్రేమిస్తున్నావంటే ఆ మీదనే కన్నేశాను. వేరే వాళ్ళు ఎంత అందంగా ఉండేవాళ్ళు నాకు అవసరం లేదు, ఈ స్త్రీయే కావాలి. ఎందుకంటే సైతాను ఆ కంటి మీదనే దాడి చేసింది. అలానే ప్రియమైన సహోదరులారా, న్యాయపతుల గ్రంథంలో 16వ అధ్యాయంలో 4వ వచనంలో మనం సంసోను జీవితాన్ని పరిశీలించినట్లయితే డెలీలా అనేటువంటి స్త్రీని చేసుకున్నాడు. డెలీలా అనే స్త్రీ శత్రువులకు చెందినటువంటి స్త్రీ, ఫిలిస్తీయులకు చెందినటువంటి స్త్రీ. ఆ ఫిలిస్తీయులు దైవ ప్రజలకు ఇప్పుడు కూడా శత్రువులుగానే మిగిలిపోయారు. అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి. తల్లిదండ్రులు మొత్తుకొని చెప్పారు, సంసోనుకి చెప్పారు, ఆ స్త్రీని నువ్వు ఏమాత్రమో ప్రేమించగా, శత్రువుల స్త్రీ ఎప్పుడైనా మనకు అపాయం, ప్రమాదం అని హెచ్చరించినా కూడా నాకు ఆ స్త్రీయే కావాలి. సంసోను కన్ను ఆ స్త్రీ మీదే పడ్డది. పెళ్లి చేసుకున్నాడు, ఆ స్త్రీయే అతని మరణానికి కారకురాలైంది. అలానే 2వ సామూయేలు గ్రంథంలో దావీదు రాజు తన ప్యాలెస్ పైన సంచరిస్తూ ఉన్నాడు. పక్క ఇంటిలో ఒక స్త్రీ స్నానం చేస్తూ ఉంది. దావీదు కన్ను ఆ బెర్షెబా అనేటువంటి స్త్రీపై పడ్డది. వెంటనే ఆమెను రప్పించుకున్నాడు, ఆమెతో శయనించాడు, ఆమె భర్తను కూడా చంపించాడు. మరి ఎంతమంది స్త్రీలు లేరు? ఆ క్షణంలో సైతాను దావీదు కన్నుపై దాడి చేసింది. ఆ స్త్రీయే కావాలని కోరుకున్నాడు. కనుక సహోదరులారా, ప్రభు లూకా సువార్తలో మనకు ఒక చక్కని హెచ్చరికనిస్తున్నారు. లూకా సువార్త 11వ అధ్యాయం 11వ అధ్యాయం 34-35 వచనాలు. నీ కన్ను
నీ దేహమునకు దీపిక, అది తేటగా ఉన్న ఎడల నీ దేహమంతయు కాంతిమంతమై ఉండును. నీ కన్ను చెడినచో నీ దేహమంతయు చీకటిమయమగును. కనుక నీలో ఉన్న వెలుగు చీకటిగా మారకుండుటకు నీవు అప్రమత్తుడమై ఉండుము. ఇలాంటి వేడుకలు జరుపుకుంటున్నామంటే జీవితంలో మనం అప్రమత్తులమై ఉండవలసినటువంటి జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. వాటిలో ఒకటి మన కన్ను గురించి, సైతాను దాడి గురించి. కనుక సహోదరి సహోదరులారా, ఈ జూబిలీ వేడుకలను ఇంత ఘనంగా, అర్థవంతంగా, ఫలవంతంగా జరుపుకున్నటకు ప్రభు మనకు ఇంత సహకారాన్ని, దేవుళ్ళని అందజేసినందుకు అందరూ మరొక వారు కరతాళాలతో ప్రభుని స్తుతించుదాం. మనమందరము నిలుచొని విశ్వాస ప్రమాణం చేయదుము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తుల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుతున్నాను. అతని యొక్క ఏకనాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించుతున్నాను. ఇతడు పవిత్రాత్మ గర్భమై కన్యమరియము నుండి పుట్టి శుభాత్మకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధి చేయదు. పాతాళను విదిగి 3వ నాడు చనిపోయిన వారిలో లేచెను. పరలోకమునికి ఎక్కి సర్వశక్తుల అయిన శ్రేష్ఠుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకు చనిపోయిన వారు తీర్పు చేయటికి వచ్చును. పవిత్రాత్మను సృష్టించుతున్నాను. విశ్వాసుల ప్రార్థన. ప్రియ సహోదరి సహోదరులారా, లోకరక్షకునిగా అవతరించిన క్రీస్తు ప్రభు మనలందరినీ జూబిలీ మహోత్సవం నాడు దీవించుటకు మన మధ్య వేంచేసి ఉన్నారు. కనుక మనమంతా విశ్వాసంతో చేతులు జోడించి మనంద అవసరాల కొరకై ప్రార్థించుదాము. మొక్క విత్తనం భూమిలో పడి మొలకెత్తి వృక్షమై ఏ విధంగా ఫలాలను ఇస్తుందో అదేవిధంగా తాళచెరు గ్రామంలో అరుళానంద స్వామి 125 సంవత్సరముల క్రితం ప్రజలలో నాటిన విశ్వాస బీజం ఫలించి ఆధ్యాత్మిక అభివృద్ధిలో ప్రజలు బలపడి ఇతరులకు సుమాతృకగా ఉండేలా దీవించినందులకు ప్రభునకు కృతజ్ఞతలు తెలుపుతూ మున్ముందు కూడా ఇదే విశ్వాస పథంలో మనలను మరింత దృఢపరచి నడిపించమని అర్థిస్తూ అందరూ మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. మట్టి భూమి గడ్డిని, గింజలనిచ్చు మొక్కలను, విత్తనములున్న పండ్లనిచ్చు చెట్లను, అన్ని రకముల వానిని మొలపించును అని దేవుడు సృష్టి ఆరంభంలోనే మనిషి జీవనోపాధికి భూమిని సిద్ధం చేశాడు. 125 సంవత్సరముల క్రితం దేవుడు అరుళానంద స్వామి ప్రేరణ ద్వారా వివిధ ప్రాంతాల నుండి ప్రజలను సేకరించి ఈ విశాల భూమిని సాగు చేసుకొని బ్రతకండి అని దేవుడు మన గ్రామాన్ని అత్యద్భుతంగా దీవించి సకాలంలో పైరు పంటలు నూరంతలుగా పండిస్తున్నందులకు కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే కాలంలో మన భూమిని సాగు చేసే రైతులందరినీ మరింతగా దీవించమని అందరూ పుస్తకం, పెన్ను. సలోమోనుకు జ్ఞానమును వివేకమును అనుగ్రహించిన దేవా, దానియేలుకు శ్రేష్టమైన బుద్ధిని అనుగ్రహించిన దేవా, మీ దీవెనల ద్వారా మా గ్రామంలో ఎంతోమందిని విద్యావంతులుగా తీర్చిదిద్ది ఉపాధ్యాయులుగా, ప్రభుత్వాధికారులుగా, నాయకులుగా ఎదిగేలా చేసి వారి జ్ఞానాన్ని 10 మందికి పంచే వరాన్ని ఇచ్చినందులకు కృతజ్ఞత తెలియజేస్తూ రాబోయే కాలంలో ప్రతి ఒక్కరిని
మీ జ్ఞానవరములతో నింపమని వేడుకుంటూ ఈ పుస్తకమును పెన్నును సమర్పిస్తున్నాము. అందరూ క్రొవ్వొత్తి. నేనే లోకమునకు వెలుగని నుడివిన దేవా, మీ వెలుగునకు చిహ్నముగా ఉన్న ఈ క్రొవ్వొత్తిని స్వీకరించి మమ్ములను అనగా మా గ్రామంలో మీ సేవకై తమని తాము సమర్పించుకొని జీవితాన్ని త్యాగం చేసిన సిస్టర్స్ని, ఫాదర్స్ని అందరిని దీవించినందులకు వందనాలు తెలుపుతూ వారికి మీరు అప్పగించిన ప్రజలను విశ్వాస పథంలో సత్య మార్గంలో నడిపించే దైవ జ్ఞానవరాన్ని ప్రసాదించమని అందరూ. జాతీయ జెండా. తాళ్ల చెరువు గ్రామ ప్రజలు రాజకీయ పరంగా కూడా ఎదిగారు అనే సూచికగా మన దేశ జెండాను సమర్పిస్తూ ఆ దేవాది దేవుడు మన గ్రామ నాయకులను మరింతగా దీవించి వారు సాంఘిక రాజకీయ సేవలలో న్యాయబద్ధంగా వ్యవహరిస్తూ సమానత్వం, సమతుల్య భావాన్ని సమాజంలో స్థాపించే జ్ఞానాన్ని, అంకిత భావాన్ని వీరికి దయచేయమని అందరూ. అప్పద్రాక్షారసములు. మా జీవాహారమైన యేసువా, మానవుడు లోకములో జీవించటానికి మీ శరీర రక్తాలను మాకు జీవాహారంగా అనుగ్రహించారు. ఈ 125 సంవత్సరాల మా గ్రామ ప్రజల జీవితంలో మీ దివ్య శరీర రక్తాలను స్వీకరించే అదృష్టాన్ని మాకు అనుగ్రహించినందులకు మీకు వందనములు. మీ శరీర రక్తాల పరమరహస్యాన్ని సరైన విధంగా అర్థం చేసుకొని మీకు ప్రీతిపాత్రంగా మీ ప్రేమకు సాక్షులంగా జీవించే వరాన్ని దయచేయమని అందరూ. ఓ సర్వశక్తిగలంటి సర్వేశ్వర, మీరు నిరంతరము మా శరణమును బలమునై ఉన్నారు. మీ దీవెనలను, ఆశీర్వచనములను సర్వమానవాళిపై, ముఖ్యముగా మా తాళ్ళ చెరువు విచారణపై వర్షధారగా కురిపించి దీవించండి. మా ప్రభువైన ఉత్థాన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. కలములో హారమై నిలగని నీ ఫలముపై పువ్వునై రాలని సన్నిధిలో ప్రభవించే దీపమై వెలగని అందుకొనుమునను కారుకగా అర్పితును ఆనందముగా గలములో హారమై
సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుతున్న ఈ దివ్య బలి పూజ సర్వశక్తి గలపితే అయిన సర్వేశ్వరునికి అంగీకారమగనట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ఓ ప్రభువా, బాలయేసు దేవాలయమును నీ మహిమతోనూ పవిత్రతతోనూ నింపి నీవు సంతోషించిన శుభదినమును మేము జూబిలీగా కొనియాడుచున్నాము. మమ్ములను మా జీవితములను నీకెల్లప్పుడూ ప్రీతిపాత్రమైన బలి అర్పణముగా రూపొందించుమని ప్రార్థించుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ నే చోట నీ కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన నీవు కృప వలన మేము నిర్మించిన ఈ బాహ్య మందిరములో యాత్రికులుగా ప్రవేశించు నీ కుటుంబమును అన్ని వేళలందు చల్లగా చూచుతున్నావు. నీ సహవాస పరమరహస్యమును మాకు అద్భుత విధముగా వెల్లడించి దాన్ని సంపూర్తి చేయుచున్నావు. నీవు మమ్ము ఒకే ఆలయముగా నిర్మించుకొని నీ శ్రీసభను విశ్వమంతట విస్తరింపచేయుచున్నావు. మా ప్రభుని జ్ఞాన శరీరమును అధికముగా వృద్ధి పొందినట్లు చేయుచున్నావు. ఈ రీతిగా నీ స్త్రీసభ సంపూర్ణత నొంది స్వర్గనగరి అయిన యెరూషలేములో నీ ముఖకాంతిని గాంచునట్లు రూపొందించుచున్నావు. కావున లెక్కకు మించిన పునీతుల బృందములతో నేకమై నీ వైభవోపేత ఈ దేవాలయమునందు నిన్ను స్తుతించి గణపరచుతూ నీ మహిమను నిరంతరము కొనియాడుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకములు భూలోకము నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. హోసానా హోసానా హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతై నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సమ్మకమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము.
ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములుగా అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసునాథుని దివ్య శరీరమా, ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, నా పాపములకు గాను సిలువ మీద చిందబోసిన యేసునాథుని దివ్య రక్తమా, విశ్వాస రహస్యము. ప్రభువా మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేయించేనని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండినట్లా దయచూపుడు. అతడు మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొన్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దైవమాతనైన మరియమాతతోనూ ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఎలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీసభను, మీ సేవకుడగు మా లియో జగద్గురువును, మా భాగ్య పీఠాధిపతిని, ఈ దివ్య బలి పూజలో పాల్గొంటూ ఉన్న పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చదిరి ఉన్న
మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకునుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమ యందు ఈ లోకమున వెళ్ళిన వారందరినీ, ముఖ్యముగా మా విచారణలో సేవలు అందించి మరణించిన గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశులను మరియు మరణించిన మా స్వగ్రామ గురువులను, కన్యాస్త్రీలను, విశ్వాసులను దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. హారతి హారతి దైకొను దేవా, హారతి హారతి దైకొను దేవా. మా హృదయ ప్రేమ హారతి దైకొను దేవా, మా హృదయ ప్రేమ హారతి దైకొను దేవా. హారతి హారతి దైకొను దేవా. దీపహారతి ఇదిగో గైకొను దేవా, దీపహారతి ఇదిగో గైకొను దేవా. ధూపహారతి ఇదిగో గైకొను దేవా, ధూపహారతి ఇదిగో గైకొను దేవా. పుష్పహారతి ఇదిగో గైకొను దేవా, పుష్పహారతి ఇదిగో గైకొను దేవా. హారతి హారతి గైకొను దేవా, హారతి హారతి గైకొను దేవా. దీపధూప పుష్పహారతి గైకొను దేవా, దీపధూప పుష్పహారతి గైకొను దేవా. హారతి హారతి గైకొను దేవా, హారతి హారతి గైకొను దేవా. అందరం నిలబడి 75 సంవత్సరాల క్రితం ఇంత దృఢమైన బలమైన కట్టడము
నిర్మించారంటే చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈ పండుగ సందర్భంగా చాలా చక్కగా నూతనీకరించి, ముఖ్యంగా దేవాలయం లోపల దేవునికి ప్రీతికరమైన ఆరాధనలు, పూజలు, ప్రార్థనలు జరగాలని మీరు చేసిన కృషికి మిమ్మల్ని అభినందిస్తూ ఇన్ని నాళ్ళు కాపాడిన దేవునికి మరి ఒకసారి పునరంకితమగుతూ ప్రభు క్రీస్తు నేర్పిన పరలోక జపం భక్తితో ప్రార్థించుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధ కలకాలము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధ కలకాలము. పలుమార్లు మీ మహిమను కొనియాడగా, పలుమార్లు మీ మహిమను కొనియాడగా, నీ రాజ్యమును మాకు ఒనగూర్చుమా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ కలకాలము. స్వర్గాన మీ చిత్తం ఏలాగునో, భువనాన అలాగే నెరవేర్చుమా. ఈనాడు కావలసిన ఆహారమును మాకు దయతోడ సమకూర్చి పోషించుమా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ కలకాలము. రుణవంతులను మేము మన్నించులా, రుణబంధములని తొలగించుమా. సాతాను శోధనలో పడనీయక, సదా మమ్ము కీడు నుండి రక్షించుమా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ కలకాలము. ఆ ఆ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించండి. నీ దయ వలన మమ్ము పాపము నుండి విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు పునరాగమమును నిరీక్షించుచుందము. ఏలయన నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. ఏలయన నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ, మీదే మహిమ, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఒసగుచున్నాను అని నీ అపోస్తులతో పలికిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యతను అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్.
ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో నుండును గాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. క్రీస్తు శరీరం నిత్య జీవమును కాపాడుకుంటాం. పరలోకము నుండి దిగి వచ్చిన సజీవ దేవుని బలియాగ ఫలము ఈ మాధుర్యం లోకము నుండి దిగి వచ్చిన ఆహారము భూలోకమంతా నిరీక్షించిన ఆహారము యేసుతో వరమును చేరుకొందము. యేసుని దేహం ఆహారం, క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచనం. యేసుని దేహం ఆహారం, క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచనం. పోయిన నేలవలే నా ఆత్మ ఆరాటపడుచున్నది. నీ జీవ వర్షమును కురిపించి ఉజ్జీవ పదములో నడుపుము తండ్రి.
మరి ఈనాడు సమయం ఆసన్నమైంది. వారందరినీ మన మధ్యకు వచ్చినందుకు సన్మానించుకోవాలి. సిస్టర్ సుసి గారు ఇప్పుడు ముందుకు వచ్చి ఈ సన్మాన కార్యక్రమాన్ని కొనసాగిస్తారు.
through the kind favor of Father Tumma Pratap Reddy, we got the apostolic blessing from Rome. అది మీకు అపస్టాలిక్ బ్లెస్సింగ్ మీ అందరికీ చదివి వినిపిస్తాను. పోపు గారు పంపించింది. ద హోలీ ఫాదర్ ఫ్రాన్సిస్ కార్డియలీ ఇంపార్ట్స్ ద రిక్వెస్టెడ్ అపస్టాలిక్ బ్లెస్సింగ్ టు రెవరెండ్ అరుళానంద స్వామి, faithful priests and religious of Infant Jesus Church, on the occasion of 75th anniversary of the church, invoking through the intercession of the Blessed Virgin Mary an abundance of divine graces. Talacheruvu village, Guntur diocese, 18th May 2025. ఒకసారి చప్పట్లతో వందనాలు తెలియచేద్దాం. ప్రియ బిడ్డలారా, చివరిది కానీ చాలా ముఖ్యమైనది వందనం తెలియచేయడం. విశాఖాగ్ర పీఠాధిపతులకు మోన్సింగ్నూర్ గారికి, గురువులకు, సిస్టర్స్కి, ఇక్కడ ఉన్నటువంటి సకల విశ్వాసులందరికీ, గుంటూరు పీఠాధిపతులు, మహాగణ శ్రీ శ్రీ భాగీయ పీఠాధిపతుల తరపున, తాళ్ళ చెరువు విచారణ క్రైస్తవులందరి తరపున జూబిలీ పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాం. ఒకసారి గట్టిగా చప్పట్లతో జూబిలీ శుభాకాంక్షలు తెలియచేసుకుందాం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ముందుగా మీ అందరికీ బాలయేసు దేవాలయ 75 వసంతాల జూబిలీ వేడుకల శుభాకాంక్షలు తెలియచేస్తూ దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. గట్టిగా దేవునికి వందనాలు తెలియచేద్దాం. నా వందనాన్ని స్వీకరించవలసిందిగా కోరుచూ ఉన్నాను. అనేక మంది అనేక రకాలుగా తోడ్పడ్డారు. ప్రతి ఒక్కరికి, తాళచెరువు క్రైస్తవులందరికీ, గ్రామస్తులందరికీ, మీ అందరికీ హృదయ నిండిన వందనాన్ని తెలియచేస్తూ ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీవు ప్రతిష్ఠించిన ప్రజలని దీవెనలు పొంది సంతోషింతురుగాక. బాలయేసు దేవాలయ వజ్ర జూబిలీ నాడు వారు ప్రదర్శించు భక్తి వారికి ఆధ్యాత్మిక ఫలములను, వరములను ప్రసాదించుగాక. ఈ విధముగా ఈ విచారణ మొత్తము నీ సజీవ ఆలయముగా రూపొంది మేమంతా కూడా నీ సేవకై పునరంకితము కాగలుగుతాముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. జూబిలీ ఆశీర్వాదాలకే మీ శిరములు వచ్చి ప్రార్థించండి. ఇహపరముల ప్రభువైన సర్వేశ్వరుడి బాలయేసు దేవాలయ వజ్రోత్సవం నాడు మిమ్మలను ఇక్కడకు చేర్చను. ఆ దేవుడు మీకు తన స్వర్గీయ ఆశీస్సులను సమృద్ధిగా దయచేయనుగాక. ఆమేన్. సర్వేశ్వరుడు మిమ్ము చీకటి నుండి అద్భుతమైన తన వెలుగులోనికి ఆహ్వానించిన కనికరవల ప్రభువు తన దయానుగ్రహములను, ఆశీస్సులను మీపై కృమ్మరించి మీ హృదయములను విశ్వాసము, నమ్మిక, ప్రేమలతో బలపరచుదురుగాక. జ్ఞానులు ఒక నూతన లక్షణం అనుసరించి జ్యోతి నుండి జ్యోతిగా వెలసిన ప్రభువైన క్రీస్తుని కనుగొని ఎంతో ఆనందించిరి. అదేవిధంగా మీ జైత్ర యాత్ర ముగిసిన తర్వాత కూడా మీరు ఆ ప్రభువుని కనుగొందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి మీ విచారణ కలకాలం దీవించుతురుగాక. ఒక చిన్న మనవి, సమాధానముతో వెళ్ళి క్రీస్తు సేవలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. స్వామి కాకిన నేలైతే శ్వాస బీజములు నాటిన భూమి అరుణానంద స్వామి కాకిన
కలిసిన సంగమిది స్తోత్ర గీతం